జేఎన్టీయూలో బీసీ ప్రొఫెసర్లపై కుట్రలు చేస్తున్న వారిని శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. జేఎన్టీయూలో బీసీ ప్రొఫెసర్లపై కుట్రలు చేస్తున్న వారిని శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. రిజిస్ట్రార్గా పనిచేస్తున్న జయలక్ష్మిని తొలగించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ జయలక్ష్మిని రిజిస్ట్రార్గా కొనసాగించాలని, లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. అగ్రవర్ణాలకు చెందిన ప్రొఫెసర్లు, సిబ్బంది బీసీ ప్రొఫెసర్లపై కక్షగట్టి పదవుల నుండి తొలగిస్తున్నారని ఆరోపించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద జరిగిన ఐక్య విద్యార్థి సంఘాల సమావేశంలో మాట్లాడిన శ్రీనివాస్, తెలంగాణలో కుల గణన నిర్వహించినప్పటికీ బీసీలకు తగిన సామాజిక రాజకీయ ప్రాతినిధ్యం కల్పించలేదని విమర్శించారు. జేఎన్టీయూ తొలి మహిళా రిజిస్ట్రార్గా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ జయలక్ష్మిపై 45 రోజుల్లోనే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. బీసీ మహిళకు అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం, బీసీ ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరారు. తొలగించే ప్రయత్నాలను కొనసాగిస్తే ఇవాళ జేఎన్టీయూ, రేపు ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. త్వరలో విద్యార్థి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాలుగా, బహుజన సంఘాలుగా ఈరోజు జేఎన్టీయూ రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ జయలక్ష్మి మేడం గారిని, వారి మీద కుట్రలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రిగా ఉన్న శాఖలో హైదరాబాద్ నడిగడ్డి మీద ఉన్నటువంటి టెక్నికల్ యూనివర్సిటీలో మహిళకి, అది కూడా మెరిటోరియల్ మహిళకి అన్యాయం జరుగుతూ ఉంటే ప్రభుత్వ పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారనే విషయాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రొఫెసర్ జయలక్ష్మి గారిని కొనసాగించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ప్రభుత్వం ఓరల్ ఇన్స్ట్రక్షన్ పేరుతోని, ఉన్నతాధికారులు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ పేరుతోని బహుజన వర్గాలకు సంబంధించిన మహిళని అవమానపరిచే చర్యలు చేస్తే మాత్రం ఉస్మానియా యూనివర్సిటీతో పాటు యావత్ తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదనే విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. జయలక్ష్మి గారికి పదవి విషయంలో ఏదైనా మీరు కుట్ర చేస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ సమాజం అడ్డుకుంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు స్వాతి, జార్జ్ రెడ్డి, పీడిఎస్యూ ఉస్మానియా యూనివర్సిటీ ప్రెసిడెంట్, తెలంగాణ స్టేట్ గర్ల్స్ కన్వీనర్. జేఎన్టీయూ హైదరాబాద్ రిజిస్ట్రార్గా జయలక్ష్మి గారు నియామకం అవ్వడం జరిగింది. కానీ నియామకమైన కొద్ది రోజుల్లోనే తనపై కుట్ర చేసి తన పదవి నుండి, రిజిస్ట్రార్ పదవి నుండి తొలగించడానికి అటు ఒకవైపు ప్రభుత్వాలు, మరోవైపు బ్యూరోక్రాట్స్ ఒత్తిడి చేస్తున్నట్టుగా వార్తలు అందుతున్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జయలక్ష్మి గారు ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ చేసి, ఎన్ఐటి వరంగల్లో మాస్టర్స్ చేసి, ఆ తర్వాత జేఎన్టీలో పిహెచ్డి చేసి 100కు పైగా ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ జర్నల్స్ క్రెడిట్స్ ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాదు తన అత్యధికంగా న్యూస్ పేపర్ పబ్లికేషన్స్ ఉన్నటువంటి వ్యక్తి. ఇలా మెట్టు ఎక్కుకుంటూ ఒక హెచ్ఓడి నుండి, ప్రిన్సిపాల్ నుండి వైస్ ప్రిన్సిపాల్, తర్వాత ఈరోజు రిజిస్ట్రార్గా కష్టపడి చదువుకొని ప్రతిభను సంపాదించి ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక మహిళా ఆడబిడ్డను, బీసీ ఆడబిడ్డను తప్పించాలని చూస్తే ఖబర్దారని కూడా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము తెలియజేస్తున్నాం. ఒక మహిళ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఈ ఉన్నటువంటి ఇన్ని ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారి బీసీ మహిళా రిజిస్ట్రార్ గా జేఎన్టీయూకి ఎన్నికవడం జరిగింది. అలాంటి మహిళని తప్పించడానికి ఈ రోజు ప్రభుత్వాలకి ఏం అధికారం ఉందని మేము అడుగుతున్నాం. ఒకవైపు ప్రభుత్వాలు, అట్లానే మరొక వైపు బ్యూరోక్రాట్స్ అక్కడ ఉన్నటువంటి ఆటోనమస్ బాడీ అయినటువంటి జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ పైన ఒత్తిడి తేవాలని చూస్తే ఖబర్దారని తెలియజేస్తున్నాం. ఈ రోజు జయలక్ష్మి గారి పైన జరుగుతున్నటువంటి కుట్ర ఏదైతే ఉందో కేవలం ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కుట్రగా కాదు, కంప్లీట్ బీసీ మహిళల పైన మీరు చేస్తున్నటువంటి దాడిగా మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా బీసీ మహిళలందరూ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరూ ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటామని కూడా మేము తెలియజేస్తున్నాం. మీ కుట్రలు బంద్ చేయకపోతే అవసరమైతే ముట్టడిస్తాం. రేవంత్ రెడ్డి గారి ఇంటిని కూడా ముట్టడించడానికి వెనకాడబోము. బీసీ మహిళలకు అన్యాయం జరిగే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఈ రోజు బీసీ లోకమంతా మేల్కొనుంది. మీరు ఎటువంటి కుట్రలు చేసినా తిప్పి కొడతామని మేము మరొకసారి తెలియజేస్తూ ఈ రోజు జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ గారికి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన, బీసీ మహిళల పక్షాన మేము విన్నపం చేస్తున్నాం. ఆటోనామస్ బాడీ అయినటువంటి యూనివర్సిటీని మీరు తీసుకున్నటువంటి స్టాండ్ కి కట్టుబడి మీరు ఉండాలని, మీ వెనక న్యాయంగా ఉన్నటువంటి ప్రతి వాళ్ళ వెనక బీసీ మహిళలు కానీ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ఖచ్చితంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వం ఎటువంటి జోక్యం చేసుకునే అధికారం, హక్కు మీకు లేదు. బ్యూరోక్రాట్స్ కి కూడా హక్కు లేదు. బీసీ మహిళలను, అధికారంలో ఉన్న వాళ్ళను కాపాడుకోవడానికి ఖచ్చితంగా మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక ప్రొఫెసర్గా, ఒక ప్రిన్సిపల్గా అత్యంత ట్రాక్ రికార్డు ఉండి
ఎన్ఐటీలో చదువుకొని అత్యున్నత క్వాలిటీ ఉన్న పేపర్స్ పబ్లిష్ చేసి ఇవాళ రిజిస్ట్రార్ స్థాయికి పోయిన తర్వాత చెప్పా పెట్టకుండా జేఎన్టీయు వైస్ ఛాన్సలర్ గారి ఇష్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ను తొలగించాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నట్టు ఒత్తిడి చేస్తున్నట్టు సభ్య సమాజం దృష్టికి వచ్చింది. కాబట్టి ఇవాళ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి బీసీ ప్రొఫెసర్లు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉస్మానియాతో పాటు జేఎన్టీతో పాటు కాకతీయతో పాటు అన్ని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు మరీ ముఖ్యంగా బీసీ ప్రొఫెసర్లు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఒక పక్క పాలకవర్గ పార్టీ అని చెప్పబడే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా మహేష్ కుమార్ గారు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక మంది బీసీ పెద్దలు కీలక పదవుల్లో ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి ఒక అత్యంత వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి ఒక నిష్ణాతులైనటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉన్నటువంటి అత్యంత ప్రామాణికమైన పత్రాలుండి అంతర్జాతీయ పరిశోధనా పత్రాల్లో ప్రజెంట్ చేసి అనేక సందర్భాల్లో చీఫ్ గెస్ట్గా రిసోర్స్ పర్సన్గా వెళ్ళినటువంటి ప్రొఫెసర్ జయలక్ష్మి మేడంకున్న అనర్హత ఏమిటో తెలియజేయాలి. అందుకే ఇవాళ మాకు ఇష్టం వచ్చినట్టు చేస్తామని చెప్పి ప్రభుత్వాలు అనుకుంటే కుదరదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్ల కాలంలో అమల్లో ఉన్నప్పుడు ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీ యూనివర్సిటీలను పరిరక్షిస్తాము, స్వయం ప్రతిపత్తిని పరిరక్షిస్తాము, యూనివర్సిటీల్లో రాజకీయ జోక్యం చేయమని చెప్పి అయ్యాల మీరు అన్నారు. మేము అనేక మంది విద్యావేత్తలతో ఇవాళ ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్న పెద్దలను కలిసాం. అయ్యాల మీరు ప్రామిస్ చేశారు మీ యూనివర్సిటీ విషయాల్లో మేము ఎటువంటి జోక్యం చేసుకోమన్నారు. మరి ఇవాళ కేవలం 45 రోజుల్లోనే ఒక ప్రొఫెసర్ని, అందులో కూడా మహిళా ప్రొఫెసర్ని తీసేయడానికి కుట్ర చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు గవర్నమెంట్లో నుండి పెద్దలు జోక్యం చేసుకోవాలి. సమాజంలో సామాజిక న్యాయం అంటే బీసీలు కూడా సమాజంలో భాగమే, బీసీ ప్రొఫెసర్లు కూడా సమాజంలో భాగమే, బీసీ ఉద్యోగులు కూడా సమాజంలో భాగమే. అణచివేత ఎక్కడ జరిగినా, అది ఏ వర్గానికి జరిగినా యూనివర్సిటీ ఆచార్యులుగా మేము ఖండిస్తూ ఉంటాం. ఇవాళ క్లియర్గా జేఎన్టీలో ప్రొఫెసర్ జయలక్ష్మి గారిని రిజిస్ట్రార్ పదవి నుంచి తప్పించేటువంటి పెద్ద కుట్ర జరుగుతుంది. కాబట్టి విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి బుద్ధిజీవులైనటువంటి అందరూ ప్రొఫెసర్లు, విద్యావేత్తలు ఇలా యూనివర్సిటీలో రిజిస్ట్రార్ను తొలగించే అంతగా రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడాన్ని ఖండించాలి. ఇది కేవలం జేఎన్టీకి సంబంధించిన వ్యవహారం కాదు. మొత్తంగానే స్టేట్ యూనివర్సిటీస్లో ప్రభుత్వాల యొక్క జోక్యం, స్టేట్ యూనివర్సిటీలో అటానమస్కి సంబంధించిన జోక్యం, మీరు నియమించినటువంటి వైస్ ఛాన్సలర్ని సక్రమంగా పనిచేయకుండా వారిపైన రాజకీయ ఒత్తిళ్లు పెంచడం తప్ప ఎవరొకటి కాదు. యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ అనే వాళ్ళు విద్యావేత్తలు, ఉన్న వారిలో అత్యంత గొప్ప విద్యావేత్తను యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పెట్టడం సాంప్రదాయం. ఆ విధంగా పెట్టారు. ఒక్కసారి వైస్ ఛాన్సలర్గా నియమించబడిన తర్వాత ఆ వైస్ ఛాన్సలర్ తన టీంలో ఎవరుండాలి, ఎవరు యోగ్యులు, తనకున్నటువంటి సోషల్ ఇంజనీరింగ్ను ఉపయోగించి ఆయా పదవుల్లో వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకొని విద్యార్థుల కోసం, ఆచార్యుల కోసం పనిచేయటం అనేది యూనివర్సిటీ చట్టం చెప్తా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఈ జరిగినటువంటి ఈ మొత్తం ప్రక్రియ పైన పునరాలోచించాలి. తక్షణమే మీటింగ్ కండక్ట్ చేయాలి. ఇది ఒక మెరిటోరియస్ టీచర్గా జరుగుతున్న అన్యాయంగా మన యూనివర్సిటీలో టీచర్లు భావిస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇలాంటి అప్రజాస్వామిక విధానాలు, ముఖ్యంగా స్వయం ప్రతిపత్తిని, యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధానాలు విద్యా వ్యవస్థకు మంచిది కాదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు పునరాలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం. రిజిస్ట్రార్గా మరి ఒక బీసీ బిడ్డ ప్రొఫెసర్ జయలక్ష్మి గారిని నియమించడం పట్ల మరి అక్కడ ఉన్న తెలంగాణ ప్రజాపాలన పడుతున్నటువంటి ఆధిపత్య కులాలు వారిని తీసేయాలని మరి విద్యాశాఖ ఉన్నతాధికారిని ఆదేశించడం దుర్మార్గం చర్య. మరి ప్రొఫెసర్ జయలక్ష్మి గారు ఒక ఎంబీసీలో చెందిన మహిళ 54 సంవత్సరాల జేఎన్టీలో మొట్టమొదటిసారిగా మహిళకు రిజిస్టర్ అవకాశం కల్పించడము, మరి బీసీలు మరి అత్యున్నత పదవులు ఉండకూడదని నేను తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అడుగుతా ఉన్నాను. ఒకవైపు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం మహిళా సాధికారత, సామాజిక న్యాయము అంటూ కబుర్లు చెప్తున్నానే మరొక బీసీ మహిళకు రిజిస్టర్ పదవి ఇస్తే మీరు ఎందుకు అక్కడికి పడుతుందో తెలియజేయాలి. మేము ఒకటే చెప్తాను, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా వెంటనే జేఎన్టీ రిజిస్టర్గా ప్రొఫెసర్ జయలక్ష్మి గారిని కొనసాగించాలి. లేదంటే మరి జాలశ్రీ నాయకత్వంలో, మరి బీసీ సంఘ నాయకత్వంలో, బీసీ మహిళల నాయకత్వంలో పెద్ద ఎత్తున మరి ముఖ్యమంత్రి ఆఫీస్ కావచ్చు, జేఎన్టీ కావచ్చు ముట్టడిస్తామని తెలియజేస్తా ఉన్నాం. జేఎన్టీ యూనివర్సిటీలో జయలక్ష్మి గారు రిజిస్టర్ అయిన తర్వాత రాజకీయ ఒత్తిడిల మేరకు ఈమె కాకుండా వేరే వాళ్ళను పెట్టాలనే దురుద్దేశంతో బీసీ గారి పైన చాలా ఒత్తిడి వస్తున్న సందర్భాలు. ఇవాళ బీసీలు, శ్రామికులు, ఉపరి కులం అంటే అత్యంత వెనుకబడిన కులం. ఈ రాష్ట్రంలో ఎందులో వాళ్ళ పాత్ర లేదు.
వాళ్ళు రిజిస్టర్ అయిందంటే ఆ వర్గాలకు ఆత్మగౌరవానికి ఒక పోరాట ప్రతీక. కానీ ఇవాళ యూనివర్సిటీ అనేది స్వయం ప్రతిపత్తి అటానమస్ బాడీ కాబట్టి బీసీ అయిన తర్వాత బీసీ అనేది ఒక 20-30 సంవత్సరాలుగా అక్కడ ప్రొఫెసర్లకు విద్యార్థులకు అవినాభావ సంబంధాలు ఉంటాయి కాబట్టి బీసీ అనబడే వ్యక్తి రిజిస్టర్ని ఎవరినైతే నిర్ణయించాలనో వారి వల్ల విద్యార్థులకు లాభాలు ఉంటాయనేటువంటి మంచి సంకల్పంతో బీసీ గారు తీసుకున్న గొప్ప నిర్ణయం. కానీ ఆ నిర్ణయాన్ని ఒక దళిత వ్యక్తి పేరుతో పోటీ పెట్టడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది చాలా అన్యాయం చేస్తున్నటువంటి అంశం బీసీలను అనేది మనం అంతా అర్థం చేసుకోవాలి. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారికి కానీ లేదా ఈ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసీ ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి మహేష్ గౌడ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఒక జయలక్ష్మి అనే మేడం ఎన్నో అష్ట కష్టాలు పడి పేదరికంతోనే ఒక రిజిస్టర్ దాకా అయ్యింది అంటే ఆ వర్గ ప్రజలకు ఆ కుటుంబాలందరికీ కూడా ఒక స్ఫూర్తిగా నిలబడుతున్న సందర్భం. కాబట్టి ఒక దళిత వ్యక్తి పేరు మీదనో లేకపోతే మీ అధికార దురహంకార ఆధిపత్యం కిందనో మీకు బానిసలుగా ఉండేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఈ దేశంలో బీసీలు 52% ఉన్నారు కాబట్టి ఆ బీసీ వర్గాల ప్రజల కోసము ఈ ఉప్పరి కులంలో ఉన్నటువంటి జయలక్ష్మి మేడం గారి కోసము ఉస్మానియా గడ్డ నుంచి ఓయి బిడ్డలుగా మేమందరం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడిలను తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయకపోతే అందరూ కూడా చెంపదెబ్బలు తినాల్సి వస్తుంది మేము అని ఈ ప్రభుత్వానికి ప్రత్యేకంగా తెలుపుతా ఉన్నాం. ధన్యవాదాలు. మిత్రులారా, ఈరోజు రాష్ట్రంలో బీసీలకు ప్రతిభ ఉన్నప్పటికీ మెరిట్ ఉన్నప్పటికీ బీసీ కులాలను పుట్టడమే అన్మెరిట్గా మారింది. బీసీలు అంచెలంచెలుగా ఎదుగుతూ బీసీలు ఒక స్థాయిలో గౌరవమైనటువంటి పదవిలో కూర్చోవడానికి అర్హత పొందినప్పటికీ ఇలా బీసీలు మీరు కుర్చీలల్లో కూర్చోవడానికి వీలు లేదు అని తెలంగాణ రాష్ట్రంలో ఒక అగ్రకుల ఆధిపత్యం నడుస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో 3 ప్రధాన యూనివర్సిటీలు, 1 ఉస్మానియా, 2 జేఎన్టీయు, 3 కాకతీయ. ఈ 3 యూనివర్సిటీలలో బీసీలుగా మా జనాభా దామాష ప్రకారం ఇవాళ అర్హత ఉండి రెక్టార్ కానీ రిజిస్ట్రార్ కానీ డైరెక్టర్ కానీ ప్రిన్సిపల్ల నియామకాలు కానీ అదేవిధంగా వైస్ ఛాన్సలర్ నియామకాల్లో కానీ సామాజిక న్యాయం కావాలని మేము మొదటి నుంచి అన్ని విద్యార్థి సంఘాలుగా మేము పోరాటం చేస్తూ వస్తున్నాం. సామాజిక న్యాయం అనేది ప్రజాస్వామిక సూత్రం. సామాజిక న్యాయం అమలైతేనే సమాజంలో శాంతి ఉంటుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సామాజిక అన్యాయానికి పాల్పడుతున్నారు. ఏకపక్షంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్నటువంటి నియామకాలు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా మా దళిత బిడ్డకు అవకాశం వచ్చింది, సంతోషిస్తున్నాం. కానీ రిజిస్టర్గా ఒక నరేష్ రెడ్డి గారిని పెట్టారు. అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా ప్రతాప్ రెడ్డి గారు, రిజిస్టర్గా రామాంజనేయులు గారు, వైస్ ఛాన్సలర్గా అగ్రకుల సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చారు. రిజిస్ట్రార్గా రామాంజనేయులు మా దళిత బిడ్డకు అవకాశం ఇచ్చారు, సంతోషం. మళ్ళీ ఈరోజు జేఎన్టీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కట్ట నరసింహారెడ్డి, అంతకుముందు ఇంకొక రెడ్డి, ఆ తర్వాత ఇప్పుడు కిషన్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత రిజిస్ట్రార్గా మళ్ళీ మా దళిత బిడ్డ వెంకటేశ్వరరావు గారికి అవకాశం ఇచ్చారు. ఓకే, ఈ 3 యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్లు రిజిస్ట్రార్లు 2 సామాజిక వర్గాలకు ఇచ్చారు, సంతోషమే. కానీ మా వాటా ఏది అంటే బీసీ ప్రొఫెసర్ అర్హత ఉండి కూడా ఇవాళ కులమే బీసీ కులమే అనర్హతగా మారిందనడానికి ఈ నియామకాలే ప్రత్యక్ష సాక్ష్యం. ఈరోజు జేఎన్టీలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రొఫెసర్ జయలక్ష్మి గారు వారిని రిజిస్ట్రార్గా వైస్ ఛాన్సలర్ గారు అపాయింట్ చేయడం జరిగింది. ఈరోజు మేము ఒకటే మీకు వివరించేది ఏంటంటే జేఎన్టీ యూనివర్సిటీ 1972లో స్టార్ట్ అయింది. ఇప్పటికీ 54 సంవత్సరాలు జేఎన్టీ ఏర్పాటు చేసి 54 ఏళ్లలో 27 మంది రిజిస్ట్రార్లు అయ్యారు. 27 మంది రిజిస్ట్రార్ల నియామకం జరిగింది. అందులో ఒక్క మహిళ కూడా లేదు. సావిత్రిబాయి పూలే చదువు నేర్పి చాకలైలమ్మ స్ఫూర్తి ఉన్నటువంటి ఈ తెలంగాణ గడ్డ మీద ఒక్క మహిళా యూనివర్సిటీ రిజిస్ట్రార్ కాలే. ఇవాళ
ఒక మహిళా యూనివర్సిటీ రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ జయలక్ష్మి గారికి అవకాశం వచ్చింది. అది కులం కోణంలో అవకాశం రాలే, బీసీ కార్డుతోటి అవకాశం రాలే. ఆమె 27 సంవత్సరాలుగా ఆ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా, డీన్గా, హెచ్ఓడిగా, వైస్ ప్రిన్సిపల్గా, డైరెక్టర్గా, ఆ తర్వాత రిజిస్టర్ అయింది. ఇది ఒక పద్ధతి ప్రకారం, ఒక నియమాల ప్రకారం, యూనివర్సిటీ నామ్స్ ప్రకారం ఆమె రిజిస్టర్ అయింది. దీన్ని ఓర్వలేనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు అనొచ్చు, వాళ్ళని గద్దలనొచ్చు, వాళ్ళు ఇమీడియట్లీ ఈమె బీసీ కులానికి, బీసీలలో కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇప్పటి వరకు చట్టసభలో అడుగుపెట్టినటువంటి కులం, ఇప్పటి వరకు ఎమ్మెల్సీ లేరు, ఎమ్మెల్యేలు లేరు, మంత్రులు లేరు, జడ్పీడీసీ లేరు, జిల్లా పరిషత్ చైర్మన్ లేరు. ఆమె ఇలా సగర ఉప్పర కులానికి సంబంధించినటువంటి ఈ ఆర్ట్స్ కాలేజ్ ముందర నిలబడి కులం పేరు చెప్పొద్దు, కానీ తప్పదు. ఒక సగర ఉప్పర కులానికి సంబంధించిన ఒక ఆడబిడ్డ, ఆమె కేపబుల్, ఆమె ప్రతిభ, ఆమె మెరిట్ తోటి రిజిస్టర్ అయితే, ఆ రిజిస్టార్ అయినటువంటి 45 రోజులే, ఆమె 45 ఏళ్ళు కాదు, 4 నెలల 5 రోజులు కాదు, 45 రోజుల్లోనే ఆమెను తీసేయండి, ప్రభుత్వంలోని పెద్దలు హుకుం జారీ చేస్తారు. అందుకోసమే ఇవాళ ఈ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా మేము అందరం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఏ కులమానం మీద మీరు తీసేయమంటారు? రెండో విషయానికి వస్తే, యూనివర్సిటీల మీద ప్రభుత్వ పెత్తనమైంది. ప్రభుత్వానికి పెత్తనం చేసేటువంటి రూల్స్ రెగ్యులేషన్ ఏమైనా ఉన్నాయా? యూనివర్సిటీలు అటానమస్గా వాళ్లకు వాళ్ళే ఒక ఎగ్జిక్యూటివ్ పాలక మండలి ఉంటుంది, ఓ యూనివర్సిటీకి ఓ స్వయం ప్రతిపత్తి ఉంటుంది, వాళ్ళు ఎవరినైనా నియమించుకోవచ్చు. పరిపాలన అవసరాల దృష్ట్యా, స్టూడెంట్ భవిష్యత్ దృష్ట్యా. వాళ్ళు వీసీ గారు నియమిస్తే ఒక బీసీ బిడ్డను తొలగించాలని చెప్పడం ఎంత ధైర్యం కావాలి, ఎంత దమ్ము కావాలి? అందుకోసమే హెచ్చరిస్తున్నాం. మీరు 2 రోజులుగా ఒక ఆడబిడ్డను రోడ్ల మీద తిప్పుతున్నారు, ఒక ఆడబిడ్డను అవమానిస్తున్నారు. ఇవాళ పేరుకు మేము మహిళల్ని కోటీశ్వరులను చేస్తాం, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్-కోట కావాలి. అదేవిధంగా తెలంగాణలో మేము భారతదేశ చరిత్రలోనే మేము ఒక రోల్ మోడల్ ఏంది, కులగణన చేశాం, ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చాం. రాహుల్ గాంధీ గారి మాటలు నీటి మూటలు. ఆయన 42% ఎవరి కులగణన జరగాలన్నాడు. తెలంగాణలో 57% బీసీ జనాభా, 57% పదవులు ఉన్న పదవులు లేకపోగా ప్రతిభతో వచ్చినటువంటి పదవిని కుట్రతోటి తొలగించాలని చూస్తున్నారు. బిడ్డ ఖబర్దార్, హెచ్చరిస్తున్నాం. బీసీల తడాకేందో మేము చూపిస్తాం. మీరు ఏ విధంగానైతే ఇక్కడ బీసీలను అవమానిస్తున్నారు, ఒక మహిళల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారు. నేను అందుకనే ఇవాళ ప్రియాంక గాంధీ గారు, నువ్వు పార్లమెంట్లో ఉన్నావు కదా, ఒక్కసారి తెలంగాణకు రా. అదేవిధంగా సోనియా గాంధీ గారు చూడు. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒక మహిళ మీనాక్షి నటరాజన్ గారు, ఈ 3 మహిళలు ఇక్కడ మహిళలకు అన్యాయం చేస్తుంటే ఏం చేస్తున్నారు? ఒక కొండ సురేఖ గారు దేవాదాయ మంత్రి ఉంటే ఆమె తెలవకుండానే యాదాద్రి పాలక మండలి జరిగిపోతుంది. పేపర్ల రోజు చూడగానే కొండ సురేఖను మంత్రివర్గం నుంచి తీసేస్తున్నాం. ఒక ఆడబిడ్డ, ఒక బీసీ బిడ్డను, ఆమె మీద కుట్ర. ఇక్కడ ఒక బీసీ బిడ్డ, ఒక ప్రొఫెసరు, ఇవాళ జేఎన్టీయూ రిజిస్ట్రార్ గారి మీద ఒక కుట్ర. మేము అంటున్నాం మా దళిత సోదరులకు, ఒకవేళ మీకు వెంకటేశ్వరరావు గారికే ప్రాధాన్యత కల్పించాలంటే ఇంకా రిజిస్టర్ కాకుండా అనేక పదవులు ఉన్నాయి, అక్కడ ఇవ్వండి. మేము వద్దంటున్నామా? మేము వ్యతిరేకిస్తున్నామా? కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఈ యొక్క కుట్రలను తిప్పికొడతాం. ఖచ్చితంగా బీసీలలో ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఇప్పటికే వారు మాట్లాడడం జరిగింది, హనుమంతరావు గారు మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇవాళ ప్రొఫెసర్ జయలక్ష్మి గారు ఒక వ్యక్తి కాదు, ఆమె బీసీ సమాజానికి ఒక ఆత్మగౌరవ ప్రతీక. ఇది 2 కోట్ల మంది బీసీలకు సంబంధించినటువంటి విషయం. కాబట్టి ఖచ్చితంగా ఆమెను కొనసాగించాలి. లేకపోతే మాత్రం ఈ విద్యార్థి సమాజమే రేపు జేఎన్టీయూను, ఎల్లుండి హైయర్ ఎడ్యుకేషన్, ఆవులెల్లుని విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఇల్లును ముట్టడించడానికి సిద్ధపడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం.